స్తోత్రము కలుగునగాక. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 78వ కీర్తన 38వ వచనమును చదువుకుందాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, అనగా దోషమునకు ప్రాయచిత్తము చేయువాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక, అనగా దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారిని ప్రభు రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చెను. నశించిపోతున్న ప్రజలారా, రక్షణ పొందాలని ఆయన వాత్సల్య పూర్ణుడై పరమును విడిచి భూలోకమునకు దిగి వచ్చి నశించిపోతున్న ప్రతి మానవుని రక్షించడానికి ఆయన తన శిలువలో తన రక్తమును కార్చి ఆయన మరణించాడని దైవలేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన వాత్సల్య పూర్ణుడై వాత్సల్యత కలిగిన ప్రభువై ఈ నేటి దినములో నీకు వాత్సల్యత కలిగించువాడు ప్రభు అని దైవదాసునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నశించిపోతున్న వారి అందరినీ ప్రభు రక్షించువాడు. నశించిపోతున్నారా? రక్షించువారు ఎవరు లేరని మీరు నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దిగులు పడుతూ, కలత చెందుతూ, కలవరపడుతూ ఉన్నారా? ఆయన వాత్సల్య పూర్ణుడిగా ఉండి ఉదయకాలం మీతో మాట్లాడుచున్నాడు. నశించుతున్న వారందరినీ రక్షిస్తానంటున్నాడు ఆయన. కాబట్టి నశించిపోతున్నటువంటి వారిని వారి జీవితంలో ప్రభు రక్షకుడిగా ఉండాలని దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపము ద్వారా, శాపము ద్వారా, రోగము ద్వారా, అతిక్రమముల ద్వారా నశించిపోతున్న వారందరిని రక్షించుట కొరకు యేసయ్య తన హస్తమును చాపుతున్నాడు. వాత్సల్య పూర్ణుడై వారందరినీ కనికరిస్తున్నాడు. అట్టి ధన్యత, అట్టి కృప నేటి ఉదయకాలం మీకుని మీ కుటుంబాలకు అనుగ్రహింపబడి వాత్సల్య పూర్ణుడైన దేవుడు మిమ్మల్ని నశించకుండా ఆయన రక్షించున్నట్లు మీ దోషము పరిహరించువాడు ప్రభువేని జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఉదయకాలము మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి నశించిపోతున్న వారందరూ రక్షించి ప్రభువే కాపాడి బలపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్.